ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు, నీతిమంతుల ప్రవర్తనను అనుసరించదువు. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనము. సహోదరి సహోదరులారా, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేమందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. మిమ్మను కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి. వారు చేయు బూరధ్వని వినబడుచున్నది, అయితే మేము వినమని వారనుచున్నారు. అన్యజనులారా వినుడి, సంగమా వారికి జరిగిన దాన్ని తెలుసుకొనుము, భూలోకమా వినుము. ఈ జనులు నా మాట వినుకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. షేబు నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా, దూరదేశము నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా. మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు సంతోషము లేదు. కావున యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ జనుల మార్గమును నేను అడ్డురాళ్ళు వేయుదును. తండ్రులేమి కుమారులేమి అందరూ అవి తగి కూలుదురు, ఇరుగు పొరుగు వారును నశించెదరు. సహోదరి సహోదరులారా, కీడు చేయట మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. ఏలే అనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. వారెన్నిటిన్నిటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు. కీర్తనాకారుడి విధంగా అంటున్నాడు, భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండుట నేను చూచి ఉంటిని. అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను. నేను వెతికితిని గాని వాడు కనబడకపోయెను. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము. సమాధానపరచు వారి సంతతి నిలుచును గాని ఒక్కడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు. భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. సహోదరి సహోదరులారా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. భక్తుడి విధంగా అంటున్నాడు, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు మందులు కాక విశ్వాసము చేత ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమటుకు కనబరచవలనని ఆపేక్షించుచున్నాను. సహోదరి సహోదరులారా, జీవముగల దేవుణ్ణి విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవరియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దం విన్నెడల కోపం పుట్టించినప్పుడు వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలే అనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మటుకు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో పాలువారమై ఉందుము. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకొనొచ్చు మా నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మేము ఇదివరకు కనబరిచిన ఆసక్తిని తుదమటు కనబరిచే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, జీవము గల నిన్ను విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మాలో ఎవరియందేనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకుంటూ మొదటి నుండి మాకున్న దృఢ విశ్వాసము అంతము మటుకు గట్టిగా చేపట్టుటకు కృపచూపమని, నీతో పాటు నీ రాజ్యములో యుగయుగములో ఉండే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.